ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి నాగుల పంచమి, అదేవిధంగా గరుడ పంచమి అండి, ఈ రెండు ఒకటే రోజు వస్తున్నాయి. అసలు విశిష్టత ఏంటి? ఆ రోజు పాటించాల్సిన నియమాలు అంటే ఏంటండి? కార్తీక మాసంలో అసలు నాగుల పంచమి, నాగుల చవితి అని చెప్పి చేస్తూ ఉంటాం కదా. మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమి, నాగపంచమి ఎలా అవుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సమస్య. అంటే ఒక దేవుడి జన్మోత్సవం భగవంతుడిది ఒకరోజు వస్తుంది, ప్రతి సంవత్సరంలో ఒక రోజు మాత్రమే వస్తుంది. కానీ మనకి మాత్రం కార్తీక మాసంలో వస్తుంది, శ్రావణ మాసంలో వస్తుంది. ఎలా? మనం చాలాసార్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. ఉత్తర భారతదేశీయులకి, దక్షిణ భారతదేశీయులకి రెండు కాలమానాలు విడివిడిగా ఉంటాయి. మనదేమో స్వస్తిస్త్రీ చాంద్రమానేన, వారిదేమో స్వస్తిస్త్రీ సౌరమానేన. అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు వాళ్ళు. మనమేంటి చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం. పౌర్ణమి పండగ చేస్తాం, వాళ్ళు చూడండి అమావాస్య పండగ చేస్తారు. అవునండి, అటు సైడ్ ప్రత్యేకంగా చేస్తారు. అలాగే మనకి అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక నెల. శ్రావణ మాసం అంటే ఆషాఢ బహుళ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి మరలా శ్రావణ బహుళ అమావాస్య వరకు ఒక నెల శ్రావణ మాసం. కానీ ఉత్తరాది భారతదేశంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి వాళ్ళకి శ్రావణ మాసం ప్రారంభమైపోతుంది. అంటే ఓ 15 రోజులు ముందుగానే వస్తుంది. వాళ్ళ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు ఉండేదాన్ని వాళ్ళు కాలమానంగా నెలగా తీసుకుంటుంటారు. ఇక్కడ మనకి కార్తీక మాసము అంటే కృత్తికా నక్షత్రం పౌర్ణమికి వస్తుంది కాబట్టి కార్తీక మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. కృత్తికా నక్షత్రం అంటే మనం చూడండి తమిళనాడు వాళ్ళలో కృత్తిక మాసం ఉంటారు, కార్తీక మాసం అని కూడా అంటారు. కృత్తిక మాసం అంటారు. అంటే కృత్తికా నక్షత్రం అధిపతిగా వ్యవహరిస్తుంది కాబట్టి. ఇక్కడ శ్రావణ మాసం వచ్చేసరికి చంద్రుడు, శ్రవణ నక్షత్రం, చంద్రుడు అధిపతిగా ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు. మనమేం చేస్తాం, మనది చాంద్రమానం కాబట్టి సూర్యుడు ప్రధానంగా ఉన్నటువంటి మాసాన్ని మనం కార్తీక మాసాన్ని దివ్యమైనటువంటి మాసంగా చేస్తాం. వాళ్ళు సౌరమానంలో ఉంటారు కాబట్టి చంద్రుడు ప్రధానంగా ఉన్నటువంటి శ్రావణ మాసాన్ని శివుడికి ప్రీతిగా చేస్తూ ఉంటారు. చేంజ్ అయిపోతుంది, కంప్లీట్ రివర్స్లో ఉంది కదా. మనం అంటే చీకటి మాసంగా కార్తీక మాసాన్ని అంటాం, వాళ్ళు చీకటి మాసంగా శ్రావణ మాసాన్ని వ్యవహరిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి మనకి కార్తీక మాసంలో శుద్ధ చవితి వస్తుంది, వాళ్ళకేమో శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమి రోజున నాగపంచమి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నాగేంద్రుడు అనేటువంటి ఒక దివ్య శక్తి ఏదైతే ఉంటుందో మనం పూజించేటువంటి శక్తి, మన హిందూ ధర్మం అతి గొప్ప సనాతన ధర్మం ఎలా ఉంటుంది అంటే ప్రతి రాయిలో, ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో భగవంతుణ్ణి దర్శించడమే మన హిందూ ధర్మం. నిజంగా పాము కాటేస్తే ఏమవుతుంది, మనిషి చనిపోతాడు కదా. విషపూరితమైనటువంటి విషతుల్యమైనటువంటి సర్పాన్ని కూడా పూజ చేయడం అనేది మన హిందూ ధర్మం. ఎంత గొప్ప ధర్మం చూడండి. అంటే అపకారి ఉపకారము నెపమన్నడు చేయబోయ, అంటే అపకారి కూడా ఉపకారమే చేయమని చెబుతుంది మన హిందూ ధర్మం. అంత గొప్ప ధర్మం. కానీ దాంతోపాటుగా అసలు మరి సర్పానికి ఎందుకు పూజ చేయాలి అనేటువంటిది అంటే, సర్పము అంటే మన శరీరంలో ఉండేటువంటి ఈ శిరోభాగం దగ్గర నుంచి వెన్నెముక మొత్తం, బ్యాక్ బోన్ మొత్తం చూడండి పాము ఆకారంలో ఉంటుంది. కింద నుంచి పైదాకా ఇట్లా చూసుకుంటే మనకి పాము ఆకారంలో, ఇక్కడ సర్పాకారంలో పడగలాగా ఉంటుంది కదా. బ్యాక్ బోన్ మొత్తం తీసుకుంటే సర్పం ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది, షేప్లో ఉంటుంది. జ్ఞానానికి ప్రతీక సర్పం అంటే జ్ఞానం. దానికి పాము చెవులు అంటారు, పాముకు చెవులు ఉండవు అసలు ఎక్కడా కూడా. కానీ శబ్ద జ్ఞానాన్ని గ్రహించేంత శక్తి ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక మనిషి అలజడి కానీ ఏదైనా కదలిక కానీ కదిలితే దీనికి పసికట్టేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవడమా, అవి సంరక్షించుకోవటమా. ఇంకోటి కూడా ఏంటంటే చాలామంది పాముల్ని కొడుతుంటారు, చంపుతుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. పాములు కాటేస్తాయో అని చెప్పి మనం వాటిని సంహరిస్తూ ఉంటాము. అవేంటి, వీడు ఎక్కడ మనకు హాని చేయబోతున్నాడో అని చెప్పి కాటేస్తూ ఉంటాయి. వాటి భయం వాటిది, మన భయం మనది.
ఇప్పుడు ఆ విధంగా చంపినా కూడా అవి దోషాల కింద మారుతాయండి. సర్పదోషాలుగా తప్పనిసరిగా కొంతమంది జాతకంలో కూడా దోషాలు ఉంటాయి. తప్పనిసరిగా వస్తాయి. అవును. పాముని చంపడం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తున్నాం మనం, సాక్షాత్ నాగేంద్రుడు అని చెప్తున్నాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని ఈశ్వరుని కూడా మనం సగ పూడుతూ పాడుతూ ఉన్నాం కదా. అంటే ఇంద్రుడు అంటే నాగేంద్రుని హారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు. పాముని కాలకూట విషయానికి ప్రతీక కదా అది, ఆయన శివుడు ధరించేది. కాబట్టి ఈ సర్పానికి పూజ చేయడం ద్వారా జ్ఞానం కలుగుతుంది. అలాగే పూర్వకాలంలో మనకి తెలియక పొలాల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఇళ్లలో పూరి గుడిసెలు పెంకుటిళ్లలో పాములు వచ్చేవి. అలాంటివి వచ్చినప్పుడు వాటిని చంపుతుంటారు కదా. అలాంటి దోషాలు పరిహారం చేసుకోవడానికి కూడా ఈ నాగుల పంచమి అనేది మనకు ఒక మంచి అవకాశం అని చెప్తాను. అంటే పంచమి రోజు ప్రత్యేకంగా ఎలాంటి విధంగా పూజ చేయాలంటే అది చెప్తాను. ఇక్కడ నాగుల చవితి కానివ్వండి, నాగుల పంచమి కానివ్వండి, ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసేటప్పుడు చాలా నిష్ఠగా చేయాలి. మనం ఏం చేయకపోయినా పర్లా, చేస్తే మాత్రం అతి పవిత్రంగా చేయాలి, మనస్ఫూర్తిగా. పవిత్రత అంటే ఏంటి? శరీరం ఒక్కటే కాదు, మనసు కూడా పవిత్రత. తప్పనిసరిగా మనం పవిత్రతతో చేయాలి. పొద్దున్నే నిద్ర లేవటం, కాలకృత్యాలు నెరవేర్చుకోవటం. తెల్లవారు చాలామంది కూడా ఏంటంటే ఉదయం 6:30, 7 తర్వాత పాలు పోస్తుంటారు. అలా పాలు పోయటం ఇవి కరెక్ట్ కాదు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కనీసం 6:30 గంటల లోపల నాగేంద్రుడికి పూజ చేయాలి. అది కూడా ఎలా పూజ చేయాలి? ఇప్పుడు మనకి చాలా దేవాలయాల్లో జంట సర్పాలు ఉంటాయి, ఇట్లా ప్రతిష్ఠ చేసి ఉంటాయి, నాగప్రతిష్ఠ. అలాంటి సర్పాలకు కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో కానీ, ఇవేవి కాకుండా మన వాళ్ళకి పూర్వకాలంలో చాలా అందుబాటులో ఉండేవి ఏంటి? పుట్టలు ఉంటాయి. దాదాపు 15-20 ఏళ్ల మధ్యలో ఒక పుట్టు ఉండేది. ఇప్పుడంటే మనం వాటిని తీసేసి వాటి ఆవాసాలను కూడా మన నివాసాలు చేసుకుంటున్నాం, మన ఇల్లు కట్టేసుకుంటున్నాం కదా. వాటికి ఆ స్థలాలు కూడా ఆక్యుపై చేసేస్తున్నాం మొత్తం కదా. అలాంటివి పోని పుట్టు ఎక్కడైనా దొరికింది. ఈ విగ్రహాలకైతే అభిషేకం చేస్తాం, నీళ్లు పోస్తాం. ఇదే పరిస్థితి పుట్టల దగ్గర కూడా చేస్తున్నారు చాలామంది. పాలు పోసేస్తుంటారు. ఇప్పుడు మనం ఉండే ఇంట్లో కింద తడి ఉంటే మనం కూర్చోగలుగుతామా? కూర్చోలేం కదా. మరి అన్ని పాలు పోస్తుంటే పాము ఉండగలుగుతుంది లోపల సర్పం? ఇంకా అదొక ఆచారం లాగా చెయ్యాలి, విధి విధానం అని అది మూఢాచారం. ఎవరికి హాని కలిగించకూడదు అని చెప్పి మనం చెబుతూ ఉంటే పోయి కోరుకొని దేవతాస్వరూపమైనటువంటి నాగేంద్రుడికి మనం హాని చేస్తూ ఉంటే ఆయన ఎక్కడ ఆనందంగా ఉంటాడు, మనల్ని ఎక్కడ ఆనందంగా సంతోషంగా ఉంచగలుగుతాడు? తప్పు కదా అది. చాలా మంది పాలు పోస్తుంటారు, కోడిగుడ్లు తెస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మొత్తం కొనలు ఉంటాయి, ఏవైతే మనకు హోల్స్ ఉంటాయో పుట్ట చుట్టూ, వాటి మీద గుడ్లు పెట్టేస్తుంటారు. గుడ్లు పెడితే లోపల గాలి ఎక్కడ ఆడుతుంది? కొంతమంది వేస్తారు కూడా, లోపల వేసేస్తుంటారు. పగలగొట్టి వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు దానికి అంత గందరగోళంగా అయిపోతూ ఉంటే, అరే మనం ఒక చిన్న డస్ట్ ఉంటేనే 4 సార్లు చీపులు తీసుకొని చిమ్మేసుకుంటాం, క్లీన్గా చేసుకుని కూర్చుంటాం. అలాంటి మరి వాటికి మాత్రం అట్లా శుభ్రత ఉండొద్దా? తప్పు కదా. కానీ అసలు పాముకి గుడ్డకి ఏం సంబంధం? అసలు సంబంధమే లేదు. పాలంటే సరే అభిషేకం అని మనం అనుకోవచ్చు, చేస్తాం. అసలు ఆ గుడ్డు ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అదే అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. గుడ్డు అగరబత్తిలు తీసుకెళ్ళి పుట్ట మీద గుచ్చుతారు, దీపారాధన తీసుకెళ్ళి పుట్ట మీద పెడతారు. మన నెత్తిన మనం దీపం ఎప్పుడు పెట్టుకుంటాం కదా? అది కూడా మనం పెట్టుకోం, ఎవడని పెడితేనే. మనం తీసుకెళ్ళి దేవుడిని నెత్తిన దీపం పెడతాం. అరే దేవుడికి దీపం పెడితే ఏదైనా పుణ్యం వస్తుందని మనం చెబుతూ ఉంటే తీసుకెళ్ళి ఆయన నెత్తిన పెడతాను అంటే మరి పాపం కదా. నా కర్మంతో నువ్వు పోయిరా అంటే. దీపారాధన కూడా పుట్ట చుట్టూ ఎక్కడైనా కాస్త దూరంలో పెట్టాలి. అగరబత్తీలు చక్కగా వెలిగించిన తర్వాత ధూపం చూపించేసి అది కూడా దూరంగా పెట్టాలి. పాలు పోయాలంటే పాలు పొయ్యమని కాదు, అక్కడ ఒక మాట చెప్పాలి అంటే చిన్న గిన్నెలో లేదా చిన్న మట్టి ప్రమిదలో అక్కడ పాలు పెట్టాలి. అలాగే వడపప్పు, మనకి ఈ చలివిడి, పానకం, అరటిపండు. అందులో నాగేంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఏంటి అంటే సజ్జలు చక్కగా నానబోసేసుకొని నీళ్లు తీసేసి ఆ తడి నానబెట్టినటువంటి సజ్జలు తీసుకెళ్ళి అవి కూడా చిన్న ఆకులో పెట్టి ప్రసాదం, ఒక అరటిపండు పెట్టి, స్వామివారి పుట్టకి వస్త్రం అమ్ముతారు. మనకి నాగుల వస్త్రం అని చెప్పి బయట షాపుల్లో అమ్ముతూ ఉంటారు. రెడ్ కలర్ టవల్ ఉంటుంది చూడండి, ఆ రెడ్ కలర్ వస్త్రం ఏది ఉంటుందో అది అక్కడ సమర్పించేసి పూజ చేసుకొని అక్కడ ఉండేటువంటి ప్రసాదాన్ని కొద్దిగా అక్కడ పెట్టి కొద్దిగా మనం ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని తర్వాత మధ్యాహ్న సమయంలో భోజన సమయంలో ఏదైనా పాలు పండ్లు ఈ ప్రసాదం కొద్దిగా భుజించి
అంటే ఉపవాసం ఉండాలండి, కొంతమంది ఉపవాసం అది చాలా నిష్టగా ఉంటే అంటారు. మంచిది. ఉండలేని వాళ్ళు తినొచ్చు, దాంట్లో భగవంతుడు ఏమి బలవంతంగా ఫోర్స్ చేసి ఉండమని చెప్పడం లేదు కదా. కాబట్టి ఈ ప్రసాదం ఇంటికి తెచ్చుకొని భోజన సమయంలో భోజనం చేయకుండా ఈ ప్రసాదం పాలు పండు స్వీకరించి మళ్ళీ రాత్రి కూడా మరలా ఉపవాసం చేసి మరుసటి రోజు ప్రొద్దున నిద్ర లేచి మళ్ళీ కాలకృత్యాన్ని నెరవేర్చుకొని స్నానం చేసి అవకాశం ఉంటే ఎవరినన్నా పిలిచి చక్కగా భోజనం పెట్టి వస్త్రాలు పెట్టడం. లేదు ఏదైనా మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలు ఉంటాయి, బ్రహ్మచారి బ్రాహ్మడికి, అందరికీ కూడా కాదు, బ్రహ్మచారి బ్రాహ్మడికి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి కానీ బ్రాహ్మడికి యజ్ఞోపవీతం, జంధ్యం అంటాం కదా, జంధ్యం, అలానే ఒక విభూది పండు లేదా విభూది ప్యాకెట్, వస్త్రం, స్వయం పాకం, పప్పు ఉప్పు కూరగాయలు బియ్యం ఇట్లాంటివి ఉంటాయి కదా, అన్నీ స్వయం పాకం కలిపి బ్రహ్మచారి బ్రాహ్మడికి ఇచ్చేసి నమస్కారం చేసుకొని అప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఇది నాగుల చవితికి ఉండాల్సినటువంటి వ్రత విధానం అసలు. మరి ఉపవాసం ఉంటున్నాం, ఇదంతా టైం అంతా ఏం చేయాలి అంటే నిజంగా భగవన్నామ స్మరణ చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం దొరుకుతుంది, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం దొరుకుతుంది, సుబ్రహ్మణ్య కవచం దొరుకుతుంది, ఇవన్నీ చక్కగా పారాయణ చేయండి. సర్పసూక్త పారాయణ చేయించుకోండి అవకాశం ఉంటే. సంతానం లేనటువంటి వాళ్ళు కానీ, వివాహం కానిటువంటి వాళ్ళు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఈ 3 రకాల వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలానే కుటుంబంలో చికాకులు ఉండేటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు మాట వినకపోవడం, ఇట్లాంటివి కూడా, వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే నాగుల చవితి, నాగుల పంచమి. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో నాగుల పంచమే చేస్తాం, ఎక్కువ నాగుల చవితి చేయం, నాగుల పంచమి చేస్తాం. కార్తీక మాసం నాగుల చవితి చేస్తాం. కాబట్టి నాగుల పంచమి రోజు ఇలా ఉపవాసం చేసి మరుసటి రోజు పొద్దున్న షష్ఠి వస్తుంది. ఎట్లాగో షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడి జన్మదినం కాబట్టి ఆ రోజున బ్రాహ్మడికి చక్కగా బ్రహ్మచారి బ్రాహ్మడికి స్వయంపాకం ఇచ్చుకొని పూజ చేసుకుంటే తప్పనిసరిగా కుటుంబంలో ఉండేటువంటి చికాకులు పోతాయి, సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది, అలాగే వివాహం కానిటువంటి వారికి వివాహం తప్పనిసరిగా. నాగుల పంచమి రోజున ఆ విధంగా చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.